హలో మనీషా గారు. హలో అనుష. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? గుడ్ గుడ్. అయితే చాలా మందికి ఓరల్ హెల్త్ కేర్ గురించి అసలు తెలియదండి. ఏ నొప్పైనా భరించవచ్చు, కానీ పంటి నొప్పి వస్తే మాత్రం ఆ పెయిన్ అస్సలు భరించలేము. అది తీవ్రంగా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఓరల్ హెల్త్ కేర్ గురించి వెళ్ళే ముందు పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి? అసలు బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అసలు పళ్ళ మధ్యన గ్యాప్స్, సందులు ఎందుకు ఫామ్ అవుతాయి? పళ్ళ మధ్యలో సందులు అనేది ఫస్ట్ చిన్నపిల్లలు తీసుకుంటే మన జా సైజ్ అనేది పెద్దగా ఉండి మన టీత్ సైజ్ అనేది చిన్నగా ఉంటే మనకి ఆటోమేటిక్గా న్యాచురల్గా స్పేసెస్ అనేవి వస్తాయి. చిన్నపిల్లల్లో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. థమ్ సకింగ్ అంటారు, అంటే వేలు చీకడం కానీ, లేదంటే టంగ్ థ్రస్టింగ్ అంటే టంగ్తో ఇలా పుష్ చేస్తూ ఉంటారు అనమాట ముందరికి. దానివల్ల ఏమవుతుందంటే టీత్ అనేది ముందుగా ఫార్వర్డ్గా పుష్ అయ్యి ఆటోమేటిక్గా స్పేసెస్ అనేవి వస్తాయి అనమాట. అదే పెద్దవాళ్ళ స్పేసెస్ అయితే మన గమ్స్ అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఏమవుతుందంటే మెల్లమెల్లగా బోన్ హైట్ అనేది తగ్గిపోతుంది. దానిపైన ఆటోమేటిక్గా గమ్స్ అనేది కవరేజ్ ఉంటుంది కదా, అది కూడా కిందకి జారుతుంది. దానివల్ల టీత్ మధ్యలో అనేది న్యాచురల్గా స్పేసెస్ అనేది ఓపెన్ అవుతాయి. అంటే పిల్లల గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇయర్స్ టుగెదర్ ఒక స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా చీకుతూ ఉంటారు. అంటే అది ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుందండి? ఈ థమ్ సకింగ్ హ్యాబిట్ అని కానీ, టంగ్ థ్రస్టింగ్ కానీ ఫస్ట్ ఒక 2-3 years వరకు ఓకే, అది న్యాచురల్ కిందకు వస్తుంది. కానీ 3 years దాటిన తర్వాత నుంచి అది ప్రిఫరబుల్ కాదు. సో పేరెంట్స్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని డిటెక్ట్ చేసి ఆ అలవాటుని మాన్పించడం బెటర్. యూజువల్గా క్యావిటీస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం. చాలా మందికి తెలుసు దీని గురించి, అడ్వర్టైజ్మెంట్స్ లో చూపిస్తూ ఉంటారు. మీ జూమ్ చేసి క్యావిటీ ఫామ్ అయింది, సెన్సిటివిటీ ఉందని మాట్లాడారు. అసలు క్యావిటీస్ ఎలా ఫామ్ అవుతాయి? ఫస్ట్ క్యావిటీస్ గురించి తెలుసుకునే ముందర మనం టీత్ పైన అసలు ప్లాక్ అనే లేయర్ ఫామ్ అవుతుందని తెలుసుకోవాలి. ఇది డైలీ మనం ఫుడ్ తింటాం కదా, టీత్ పైన ప్లాక్ అనే లేయర్ న్యాచురల్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనం డైలీ బ్రష్ చేసేటప్పుడు ఆ ప్లాక్ లేయర్ అనేది మనం క్లీన్ చేసే ప్రాసెస్లో అది పోతుంది. కానీ మనం సరిగ్గా బ్రష్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ ప్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతూ దానిపైన బ్యాక్టీరియా అక్యుములేషన్ అయ్యి స్లోగా మనకి క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అంటే ఆ అక్యుములేట్ అయ్యే బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ బ్యాక్టీరియా అనేది లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసి మనకి క్యావిటీస్ అంటే పుచ్చులు అనేది ఫామ్ చేస్తుంది. సో యూజువల్ గా చాక్లెట్స్ తింటే క్యావిటీస్ ఫామ్ అవుతాయి, భయపడుతూ ఉంటారు పిల్లలు. చాక్లెట్స్ ఎక్కువ తినకు, నీకు పళ్ళు పుచ్చిపోతాయి అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? యా, ఇట్స్ ట్రూ. ఈవెన్ చాక్లెట్స్ అనే కాదు, మనం స్వీట్స్ కానీ ఈవెన్ ఫుడ్ అయినా కూడా సరిగ్గా మనం క్లీన్ చేసుకోకపోతే డెఫినెట్గా క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అయితే ఈ స్వీట్స్ కానీ ఈ చాక్లెట్స్ వీటి వల్ల ఎందుకు ఎక్కువ ఫామ్ అవుతుంది అంటే వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే మన మౌత్లో సెలైవాలో ఉండే స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వీటిపైన యాక్ట్ చేసి లాక్టిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన టీత్ పైన పొర ఉంటుంది కదా, ఎనామిల్, దాన్ని అది డిస్టర్బ్ చేస్తూ మెల్లమెల్లగా క్యావిటీ అనేది ఫామ్ చేస్తుంది. సో చాక్లెట్స్, ఎనీ స్వీట్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కానీ తొందరగా క్యావిటీస్ ఫామ్ అవుతాయి. అసలు బేబీ బాటిల్ డీకే అంటే ఏంటి? ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము. బేబీ బాటిల్ డీకే అంటే ఎర్లీ చైల్డ్హుడ్ క్యారీస్. అంటే చాలా మంది మదర్స్ బేబీస్కి కంటిన్యూస్గా బాటిల్ ఫీడింగ్ అలానే ఉంచేసేసి నిద్ర పుచ్చుతారు అనమాట. సో ఏమవుతుందంటే ఆ మిల్క్లో ఉండే కానీ ఈవెన్ జ్యూస్ అయినా కూడా ఫీడ్ చేస్తుంటారు అలా. సో వాటిలో ఉండే ఎక్కువ షుగర్ కంటెంట్, సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మన నోట్లో ఉండే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అనేది ఆ స్వీట్ వాటిపైన యాక్ట్ చేస్తుంది అన్నమాట, అందులో ఉండే షుగర్ కంటెంట్ మీద. సో అప్పుడు మెల్లగా లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అల్టిమేట్గా మన పిల్లల ఎనామిలాన్ని డ్యామేజ్ చేస్తుంది. అయితే దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్స్ ఎందుకంటారంటే చిన్న బేబీస్ లో ఎర్లీ చైల్డ్హుడ్ దాంట్లో ఆ ఏజ్ గ్రూప్ దాంట్లో ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్స్ అని అంటారు. యూజువల్ గా అయితే బేబీస్ కి అసలు పళ్ళు రాకముందే, అంటే మిల్క్ టూత్ రాకముందే ఏమి పట్టించుకోరు, అంటే క్లీన్ చేయరు. మంచిగా ఫేస్ ని క్లీన్ చేస్తారు, బాడీని మొత్తం మంచి క్లీన్ చేస్తారు, పాలు తాగినప్పుడు లిప్స్ ని కూడా క్లీన్ చేస్తారు. కానీ ఎందుకు టీత్ ని క్లీన్ చేయరు? ఐ మీన్ ఆ జా ని చెయ్యాలంటారా, చేయకూడదంటారా? యాక్చువల్లీ చాలా మంది మదర్స్ బేబీని నీట్ గా స్నానం చేయించి క్లీన్ చేసి అన్ని చేస్తారు, కానీ మౌత్ మాత్రం కొంతమంది క్లీన్ చేయరు. ఒకప్పుడు పాతకాలం మదర్స్ అయితే నీట్ క్లీన్ చేసేవాళ్ళు. కానీ ఐడియల్ గా చెప్పాలంటే ఈవెన్ బేబీ మౌత్ లో టీత్ రాకముందు కూడా నీట్ గా గమ్స్ కానీ టంగ్ కానీ లోపల పార్ట్ కానీ అంతా క్లీన్ చేయాలి. ఎందుకంటే బేబీకి మనము మిల్క్ ఫీడ్ చేస్తాం కదా, వీటి వల్ల కూడా మన నోట్లో అనేది బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన బేబీస్కి అనేది
స్నానం చేయించేటప్పుడు మౌత్ కూడా గమ్స్ కానీ టంగ్ కానీ లోపల చర్మం కూడా నీట్గా క్లీన్ చేయాలి. ఒక సాఫ్ట్ క్లాత్ కానీ లేదంటే గాజ్ ఉంటుంది అన్నమాట. ఆ గాజ్ని ఇలా ఫింగర్కి రోల్ చేసుకొని బేబీ టంగ్ ఈ గమ్స్ పార్ట్ ఇవంతా ఫింగర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా మార్నింగ్ అండ్ నైట్. యూజువల్ గా తరతరాల నుంచి వచ్చేది మనకి ఒకప్పుడు బ్రషింగ్ సిస్టమ్ లో ఈ బ్రష్ అనేది లేదు. సో వేపాకు పుల్లతో క్లీన్ చేసుకునే వాళ్ళు. తర్వాత ఈ ప్లాస్టిక్ బ్రషెస్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ బ్రషెస్ అని బాగా కామన్ అయిపోయాయి. ఈవెన్ అవి చాలా కాస్ట్లీ ఉంటుంది, అందరు ఎఫర్ట్ చేయలేరు కదా. ఏ బ్రష్ అనేది ఐడియల్ బ్రష్ యూసేజ్ ఏది మంచిగా ఉంటుందంట? మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి 10,000 ఖర్చు పెట్టి ఎలక్ట్రిక్ బ్రష్ తీసుకున్నా లేక 300 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సింపుల్ బ్రష్ తీసుకున్నా, ఏ బ్రష్ యూజ్ చేసినా కానీ సరైన బ్రషింగ్ టెక్నిక్ యూజ్ చేయకపోతే ఏదైనా కూడా వేస్టే. సో ఎలక్ట్రిక్ బ్రష్ అయినా నార్మల్ బ్రష్ అయినా కూడా అదే స్టాండర్డ్ బ్రష్ అయినా కూడా సరిగ్గా సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోతే మనకి క్యావిటీస్ కానీ ఈవెన్ క్యాల్కులస్ కానీ ఫామ్ అవుతాయి. మన మార్కెట్లో ఎన్నో రకాల టూత్పేస్ట్లు ఉన్నాయండి. సెన్సిటివిటీ అని, వైటనింగ్ అని, ఫ్లోరైడ్ ఫ్రీ అని. సో ఏది బెస్ట్ అంటారు? ఇవి నిజంగా సేఫ్ అయినా కాదా? ఐడియల్లీ స్పీకింగ్ ప్రతి వాళ్ళకి కావాల్సిన పేస్ట్ అంటే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. అంటే మన టూత్ పేస్ట్లో సఫిషియంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్లోరైడ్ ఉండాలి. అంటే 1000 to 1400 ppm అనమాట. ఈ అడ్వర్టైజ్ చేసే వైటనింగ్ కానీ చార్కోల్ కానీ సెన్సిటివ్ టూత్ పేస్ట్ కానీ అందరికీ అవసరం లేదు. అందరికి స్టాండర్డ్గా కావాల్సింది ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్. అయితే ఈ వైటనింగ్ టూత్ పేస్ట్ అని అడ్వర్టైజ్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే మనకి హైడ్రేటెడ్ సిలికా ఉంటుంది, కాల్షియం కార్బోనేట్, ఇట్లాంటి కంటెంట్స్ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి టెంపరీగా వైటనింగ్ అనిపించినా లాంగ్ రన్లో యూస్ చేసినప్పుడు మన ఎనామిల్ అనేది పైన పొర డ్యామేజ్ అవుతుంది. అవన్నీ ఫిల్లర్స్ అనమాట, అబ్రేసివ్ ఏజెంట్స్. సో వాటి వల్ల ఎనామిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వైటనింగ్ టూత్ పేస్ట్ రెగ్యులర్గా అంత సజెస్టబుల్ కాదు. అండ్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ సర్ఫేస్ స్టెయిన్స్ని రిమూవ్ చేస్తాయి. అంతేకాని ఇప్పుడు ఫ్లోరోసిస్ కేసెస్ ఉంటుంది, టీత్ పైన క్లియర్ బ్రౌన్ స్టెయినింగ్ ఇలా ఉంటాయి, వాటికి ఇది క్లీన్ చేయదు అనమాట, క్లియర్ చేయదు. ఎందుకంటే జస్ట్ సూపర్ఫిషియల్ సర్ఫేస్ స్టెయిన్స్ మాత్రమే క్లీన్ చేస్తుంది. కానీ ఈ ఫ్లోరోసిస్ అంటే టీత్ లోపల ఉండే స్టెయిన్స్ని ఇది క్లీన్ చేయదు. దాని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. వాటికి క్లీన్ చేయాలంటే మనకు కావాల్సింది టీత్ వైటనింగ్ ప్రొసీజర్స్ అంటే బ్లీచింగ్. ఓకే. అండ్ ఇంకా సెన్సిటివ్ టూత్ పేస్ట్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేయకూడదు. అది కూడా ఒక మెడిసిన్ లాగే అనమాట. సో ఎవరికైతే టీత్ సెన్సిటివిటీ ఉందనుకోండి, ఇప్పుడు పళ్ళు జూవన్ లా అవుతున్నట్టు ఉన్న పేషెంట్స్ లో మాత్రమే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అడ్వైజబుల్. ఓకే. అండ్ ఇంకా చార్కోల్ పేస్ట్ వచ్చేసరికి ఇప్పుడు యాక్టివేటెడ్ చార్కోల్ అని చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు. సేమ్ ఇంకా దాంట్లో కూడా ఏంటంటే అబ్రెసివ్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా టీత్ కి అనేది ప్రిఫరబుల్ కాదు. బెస్ట్ ఏంటంటే సింపుల్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ నార్మల్ వాళ్ళందరికీ ప్రిఫరబుల్. సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి సెన్సిటివ్ టూత్ పేస్ట్, టీత్ తెల్లగా అవ్వాలనుకునే వాళ్ళకి వైటనింగ్ టూత్ పేస్ట్ యూస్ చేయొచ్చు. బట్ లాంగ్ రన్ యూస్ ప్రిఫరబుల్ కాదు. టీత్ బాగా తెల్లగా అవ్వాలంటే యూ కెన్ గో విత్ బ్లీచింగ్. ఓకే. ఈ బ్లీచింగ్ యూస్ చేస్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే లాంగ్ రన్ లో? బ్లీచింగ్ అనేది మనకి ఇప్పుడు కేస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సింపుల్ వైటనింగ్ కొంచెం ఒక 1 or 2 సిట్టింగ్స్లో వాటికి సెన్సిటివిటీ ఏం రాదు. ఇఫ్ అట్ ఆల్ టీత్ అనేది నీట్గా ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొంచెం డిఫెక్ట్స్ ఉంటాయి. వాటిలో ఏంటంటే మనం బ్లీచింగ్ ప్రొసీజర్ చేసినప్పుడు సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ సిట్టింగ్స్ అండ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చాలా మంది అడ్వర్టైజ్ వస్తున్నాయి ఇంట్లోనే ఇట్లా బ్లీచింగ్ ఏజెంట్స్ యూస్ చేసేవి కానీ స్ట్రిప్స్ కానీ ఇట్లాంటివి. ఇవన్నీ ఏమవుతుందంటే లాంగ్ రన్ ఎక్కువ కాలం యూస్ చేసే కొద్దీ సెన్సిటివిటీ వస్తుంది. ఇంకా ఈ బ్లీచింగ్ అనేది డాక్టర్ ప్రెజెన్స్ లో చేసినప్పుడు ఒక 2-3 సిట్టింగ్స్ వరకు పర్లేదు. కానీ ఎక్కువ సిట్టింగ్స్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ వాడితే సెన్సిటివిటీ డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. కొన్ని గార్గ్లింగ్ చేయడానికి కొన్ని లిక్విడ్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు సేఫ్ అంటారు మరి? క్లోరెక్సిలిన్ సొల్యూషన్స్ ఏంటంటే యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ అన్నమాట. ఇప్పుడు మనకి గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇట్లా టీత్ కానీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాక్ లేయర్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా కానీ ఇవన్నీ కొంచెం టీత్ కానీ గమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రివెంట్ చేయడానికి యూజువల్లీ మేము క్లోరెక్సిలిన్ మౌత్ వాష్ సజెస్ట్ చేస్తాం. అయితే ఈ క్లోరెక్సిలిన్ మౌత్ వాష్ అనేది అది కూడా మెడిసిన్ లాగే కంటిన్యూస్ గా వాడకూడదు. మనకి ప్రాబ్లం ఉన్నంత వరకు వాడచ్చు. కానీ లాంగ్ రన్ యూజ్ చేసే కొద్ది ఏమవుద్దంటే ఆ మౌత్ వాష్ లో ఉండే క్లోరెక్సిలిన్ ఉంది కదా, అది టీత్ పైన స్టెయిన్స్ ఫామ్ చేస్తాయి. సో అది ఎక్కువ కాలం వాడడం అంతా ప్రిఫరబుల్ కాదు. దానికి బెస్ట్ ఏంటంటే అసలు ఏ ప్రాబ్లం లేకుండా జస్ట్ మెయింటెనెన్స్ కి కావాలంటే ఏ ఫుడ్ తిన్న తర్వాత కూడా మంచిగా నార్మల్ వామ్ వాటర్ కానీ మన నోరు పుక్కులిచ్చుకుంటే సరిపోతుంది. ఈ క్లోరెక్సిలిన్ గమ్ ఇన్ఫెక్షన్స్ టీత్ కి సంబంధించి ఏమైనా ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కి క్లోరెక్సిలిన్ ఇస్తాం. సో ఏదైనా షార్ట్ టైం పీరియడ్ వరకు మనం క్లోరెక్సిలిన్ డెఫినెట్ గా యూస్ చేయాలి. లాంగ్ రన్ లో మాత్రం ప్రిఫరబుల్ కాదు.